సాధారణంగా అమెరికాలో ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళారో, చదువుకోవడానికి వెళ్ళారో, వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అక్కడే పిల్లల్ని కనాలని భావిస్తారు. ఎందుకంటే అమెరికా భూమిలో ఆ సాయిల్ మీద పిల్లలు పుడితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వస్తాయి. అంటే అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవుతారు. ఉస్ సోలిస్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ సాయిల్ మీద పుడితే అక్కడ సిటిజన్స్ అయిపోయినట్లు లెక్క అనమాట. ఎవరైతే ఈ పిల్లలు అక్కడ పుడతారో వాళ్ళు యాంకర్ బేబీస్ అవుతారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి భవిష్యత్తులో సిటిజన్‌షిప్ కానీ ఇవన్నీ రావటం ఈజీ అవుద్దనమాట. సాధారణంగా అమెరికాలో చాలా మంది వెళ్తుంటారు. టూరిస్ట్‌గా వెళ్తుంటారు, ఇల్లీగల్‌గా వెళ్తుంటారు, లీగల్‌గా వెళ్తుంటారు, చదువుకోవడానికి వెళ్తుంటారు, రకరకాలుగా వెళ్తుంటారనమాట. కొంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా అమెరికాకెళ్ళి అక్కడ పిల్లల్ని కంటున్నారు. జస్ట్ కొంతమంది అయితే కేవలం పిల్లల్ని కంటానికి అమెరికాకి వెళ్తున్నారనమాట. ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ కోసం. యాక్చువల్లీ అమెరికాలో 1868లో 1868లో 14th అమెండ్మెంట్ ద్వారా ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ అప్పట్లో బ్లాక్స్ నల్ల జాతీయులను వాళ్ళ కోసం ఈ హక్కులు తీసుకొచ్చారనమాట. కానీ ఆ తర్వాత ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది చాలా మందికి అప్లై అయిపోతుంది. అమెరికాకి వెళ్ళటం, చాలా మంది అక్కడ పిల్లల్ని కంటం. అయితే ట్రంప్ 1.0 లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు దీనిపైన చాలా విమర్శించారు కూడా. ఎవరు పడితే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు. వాళ్ళకి అమెరికన్ సిటిజన్‌షిప్ వస్తుందని చెప్పి ఆయన వాపోయారు. ఈసారి అమెరికా ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని సైన్ చేశారు. అదే బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని ఎత్తేయటం అనమాట.